నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారులే. ఇవాళ కూడా మీకోసం మంచి మంచి వార్తలన్నీ పట్టుకొచ్చిన. ఇక వార్తలేందో చూద్దాం పారి. పొలగాన్ని కొట్టిండట పొట్టు ఆయటంక పోలీసులు చూపెట్టిరు సుక్కలు. ఒకటో తారీఖు విడుదల చేస్తున్నారట సిప్పు లేని కారడ్డులు. చూసి తీసుకోవాలని చెప్తున్నారు రవాణా శాఖ పెద్ద సార్లు. చాక్లెట్లు తిన్నాక పోయింది పానం. ఇచ్చిన పరిస్థితి మస్తు ఘోరం. ఎయిర్పోర్ట్ రోడ్ మెట్రోకు కేంద్రం పచ్చజెండా. మస్తు ఖుషి అవుతున్నారు పట్నం పబ్లిక్ మనసు నిండా. గమ్మత చేస్తున్నాడు మెడిటేషన్. నీకు ఎవ్వరు రాడు తమ్ముడు కాంపిటీషను. తప్పు చేసింది ఒకలైతే రుబాబ్ మాటలు మాట్లాడేది ఇంకొకరు. గట్లున్నది ఇవాళ రేపు జమానా. అరే చిన్న పోరడం చూడకుండా ఎట్లా పడితే అట్లా కొట్టిండు. ఏమైనా చేసే ముందు జర మంచి చెడు కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ ఇక అస్సలు ముచ్చటేందో చూడురి. నేను ఎందుకు ఇంత గరం అవుతున్నాను. తప్పు చేసింది ఒకలైతే రుబాబ్ మాట్లాడేది ఇంకొకరు. అట్లున్నది ఇలా రేపు జమానా. అరే చిన్న పోరాడని చూడకుండా ఎట్లా పడితే అట్లా కొట్టిండు. ఏమైనా చేసే ముందు జర మంచి చెడు కూడా ఆలోచన చేయాలి కదా. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఓ పిల్లగాడు బడైపోయినాక అట్లా బాటలు వస్తుంటే ఓ చిలక దగ్గర మేక వచ్చి తింటుంది. అయ్యో పంట పోతా ఖరాబ్ చేస్తుందని చిన్నగా బయటికి వెళ్ళ కొట్టిండు అక్కడ ఉన్న పొలగాడు. ఇక మరి అక్కడ ఉన్న మేక యజమానికి ఏమనిపించిందేమో కానీ పొలగాని ఈపు సాబోయేటట్టు ఆయిల్ బరగతోటి పొట్టు కొట్టిండు. అయ్యో పొలగాడు చేసిందంటే తప్పేమున్నదని పంట తింటున్నదని పక్కకు గేమినందుకు గట్టెట కొడతాడేమో మస్తుకరం అవుతున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఈ ముచ్చట రాజస్థాన్లో బార్మర్ అనే దగ్గర అయింది. అక్కడ ఉన్న తతిమ్మ పొరగాలు వీడియో తీసి సోషల్ మీడియా పెట్టిళ్ళు. ఐటంగా ముచ్చట తెలుసుకున్న పోలీసులు వచ్చి యజమానికి సుక్కలు చూపెట్టిళ్ళు. అరే చిన్నగా మందరేయాలా లేకపోతే మంచి సైడ్ చెప్పాలి కానీ గిద్ద పూరంగా కొడతారా అని మస్తుకరం అవుతున్నారు వీడియో చూసిన పబ్లిక్. दारुण सर अन्याय सर कहीं कोई नहीं हमें हमें हाथ तेरी मांग इनको लाके हमें इनको लाके हमें हाथ इनको लाके नहीं मैं तो सो भिखारी ना घुनी लागे कोनी तेरे लागे बिंद्रे तेरे घणी लागे कौन घुनी लागे सही यार हमने ये लागे हमने यार घुनी यार लागे అలా వెనక్కి చూస్తున్నారేంటి? సినిమా ఏమన్నా వేస్తున్నారా? చదవండి. మన పట్నంలో ఎక్కువ ఏముండదంటే అందరు చెప్పేది ఒకటే ముచ్చట. మన హైదరాబాద్లో మస్తు ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇప్పుడు మన పట్నంలో అంతగానం ట్రాఫిక్ లేదు. ఉన్న ముచ్చట చెప్పినా కదల్లా. మరి పట్నంలో ఇంతగానం ట్రాఫిక్ ఎందుకు తక్కువైందంటే మన పట్నంలో ఎక్కువ ఏమున్నదంటే అందరు చెప్పేది ఒకటే ముచ్చట. మన హైదరాబాద్లో మస్తు ట్రాఫిక్ ఉంటుంది కానీ ఇప్పుడు పట్నంలో అంతగానో ట్రాఫిక్ లేదు. నా ముచ్చట చెప్పిన మరి పట్నంలో గింతగానో ట్రాఫిక్ ఎందుకు తక్కువైందంటే మెట్రో ట్రైన్లు ఎక్కువైనాయి. అవి ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే పట్నంలో ఎన్నడైతే ఈ మెట్రో ట్రైన్లు సురు అయినాయో ఇక అప్పటి సంది మన జనాలకి మస్తు తిప్పలు తప్పినాయి. ఇక మరి ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే మళ్ళీ ఇంకొన్ని మెట్రోలను పెంచుతున్నారంట సర్కారు. అట్లనే నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు, మళ్ళీ బిహెచ్ఎల్ నుండి లగ్లికపూలు, అట్లనే రాయదుర్గ్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మెట్రోలు పెట్టుకోవాలని సర్కారు కేంద్రంకు దరఖాస్తు పెడితే ఇప్పుడు ఇంట్లో రాయదుర్గ్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మెట్రోకు కేంద్రం పచ్చజెండా ఊపింది. అట్లనే రాయదుర్గ్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గర 32 కిలోమీటర్లు అంటే 6,250 కోట్లతోని పనులు నడుపుతున్నాయి. అట్లనే ఇక వచ్చే నెల 9వ తారీఖు సీఎం కేసీఆర్ సారు శంకుస్థాపన చేస్తాడని మన మంత్రి కేటీఆర్ సార్ ట్విట్టర్ బిట్టలో పోస్ట్ పెట్టిండు. ఇంక ఇప్పుడు ఏ లొల్లి లేకుండా అట్లనే ఏ తిప్పలు పడకుండా 20 నిమిషాలలో రాయదుర్గ్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చని మస్తు సంబరపడుతున్నాం ముచ్చటిన జనాలు.
ఈ నడుమ ఏమన్నా తిందామన్నా గట్లనే ఏమన్నా తాగుదామన్నా పానం జల్లు మంటంది. గి ముచ్చటినాక నాకు కూడా మస్తు రందయిందుల్లా. ప్రేమతోని అయ్యా బిడ్డకు చాక్లెట్లు తెస్తే గా చాక్లెట్లు బిడ్డ పానమే తీసింది. ముచ్చట మీరు కూడా చూడరు జరా. రాజస్థాన్ దగ్గర కంగార్ సింగ్ అని బతుకు తెరువు కోసం వచ్చి వరంగల్ డాల్ఫిన్ అనే గల్లీలో ఉంటున్నాడు. ఎలక్ట్రికల్ దుకాణాన్ని చూసుకుంటా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అన్నకు 3 కొడుకులు అట్లనే కూతురు ఉన్నది. అట్లనే ఇక కంగార్ సింగ్ ఆస్ట్రేలియా పని మీద పోయి మళ్ళీ వచ్చిండు. ఇక అట్లా బయట దేశంకు పోయిండు. అయ్యి వచ్చేటప్పుడు ఏమన్నా తెస్తాడని పిల్లలు ఆశపడతారని ఒక అయ్యే చాక్లెట్ పట్టుకొని వచ్చిండు. ఇలా 2వ తరగతి చదువుకున్న సందీప్ అనే పొలగానికి వాళ్ళు అయ్యే చాక్లెట్ ఇచ్చిండు. పొలగాడు ఇంటికాడ తినకుండా ఇక భలే తిందామని ఆలోచన చేసిండో ఏమో. ఆయన భలేకి వచ్చినాక ఆ చాక్లెట్ నోట్లు వేసుకోగానే గొంతుకులు ఇరుక్కొని ఊపిరాడక కింద పడ్డాడు. అయ్యో పొలగానికి ఏమైందని కాడ భలే పని చేసేటోళ్ళు చూసి ఎమ్మటే అలా అయ్యా కబురు పెట్టిళ్ళు. ఆయటంగా వరంగల్ ఎంజీ ఆసుపత్రిలో తోలుకపోయిళ్ళు. అయ్యో గొంతులో గట్టెట్లు ఇరుకపోయిందని డాక్టర్లు అట్లా వైద్యం చేస్తారో లేదో అన్యాయంగా అక్కడికక్కడే జీవిడ్చుండు సందీప్ అనే పొలగాడు. ఇక అట్లా కొడుకు జీవిడగానే కుటుంబ సభ్యులు ఆగమాగమై ఒకటి ఏడ్చుడు. అయ్యో పాపం కన్న కొడుకు కోసమని బయట దేశం కానీ పోయి చాక్లెట్ తీసుకొచ్చి కొడుకు ఇస్తే అయ్యో నా చేతులారా నేను తెచ్చి నా కొడుకు పానాలు పోగొట్టుకున్నానని మస్తు విలవిలాడుతున్నారు. అయ్యా జర పిల్లల దగ్గర జర మంచి చెడు చూసుకోవాలి. అట్లనే జర అవ్వయ్యలు కూడా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు ముచ్చటే చూసిన పబ్లిక్. ఇక ఒక నెల రోజుల సంధి పట్టణంలో బండ్లు వేసుకొని తిరగాలంటే మస్తు భయం అవుతుంది. ఏ గల్లీలో చూసినా ఏ రోడ్ ఎక్కినా ఎక్కడ చూడు ట్రాఫిక్ పోలీసులు. మళ్ళీ ఇటు చూస్తే రోజు రోజు కొత్త కొత్త ట్రాఫిక్ రూల్స్. మరి ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే నెల రోజుల సంది పట్నంలో బండి వేసుకొని తిరగాలంటే మస్తు భయం అవుతుంది. అరే ఏ గల్లీ చూసినా అట్లనే ఏ రోడ్ ఎక్కినా ట్రాఫిక్ పోలీసులు. మళ్ళీ ఇటు చూస్తే రోజు రోజు కొత్త కొత్త ట్రాఫిక్ రూల్స్. మరి ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే రోడ్ల మీద బండ్లు నడపాలంటే ఇక పక్క బండి పేపర్లు ఉండాలి. గదేనులా ఆర్సీ అట్లనే లైసెన్సు. ఇక ఇలా ఏమి లేకపోయినా పోలీసులు బండ్లు పట్టుకుంటారు. ఇక కొంతమంది ఏమో ఉండి కూడా పేపర్లు పట్టుకపోరు. ఇక కొంతమంది ఏమి లేక మస్తు తిప్పలు పడతారు. ఇక అసలు ముచ్చట ఏంటంటే పోయిన నెల కింద దరఖాస్తు పెట్టుకున్న ఆర్సీ అట్లనే లైసెన్స్ పేపర్లు ఇంకా రాలేదు. అరే ఏందని మస్తు పర్సన్ అవుతున్నారు జనాలు. మరి ఇంతగానో ఆలస్యంగానికి అసలు కారణం ఏంటంటే ఆర్సీ అట్లనే లైసెన్స్ల మీద ఉండే షిప్పులతోని చాలా తగిలీఫ్ అవుతున్నదని. ఇక ఇప్పుడు ఆ షిప్పు లేకుండానే వచ్చే నెల 1వ తారీఖు నుంచి ఇక ఇవ్వాల్సిన కార్డులన్నీ ఇస్తారని చెప్పుకుంటూ వచ్చారు రవాణా శాఖ పెద్ద సార్లు. ఇక మరి ఇక్కడ ఎంతమందికి ఆగినాయి ఏందని ఎక్కువసేపు చూసాయని చెప్పి దగ్గర దగ్గర 6 లక్షల మందికి ఆగినాయంట. అట్లనే ఇప్పుడు ఈ షిప్పులు లేని వాడుకోవచ్చు. ఇంకా 2-3 నెలల షిప్పులు ఉన్నాయి కూడా వస్తాయని చెప్పుకుంటూ వచ్చారు రవాణా శాఖ పెద్ద సార్లు. ఏదో ఒకటి సారు జర దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకు జల్దీ ఇరని దరఖాస్తు పెట్టినప్పుడు ఎన్ని పైసలు కట్టినామో తెలియదు. కానీ ఇప్పుడు కార్డు లేకపోతే పోలీసులకు కట్టే పైసలు ఎక్కువ అవుతాయని అంటున్నారు ముచ్చటైన జనాలు. ఇక మన అదర్స్ న్యూస్ లా చిటుకు పొట్టుకు వార్తలు ఏమైనా ఉంటే చూద్దాం పారి. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा
ఎట్లున్నాయి ఇలా ఇలాంటి ముచ్చట్లయితే మస్తున్నాయిలే ఎగ్గిసోటి ముచ్చలతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన అమ్మ న్యూస్.